మీ ముందే అయిపోయింది కదా, డిస్ట్రిబ్యూట్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడే మనం అప్లై చేసిన ఒక నిమిషం లోపే మన ఇంకా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే చేశారండి. ఇది బెస్ట్ అనమాట. అంటే మెయిన్ ఇక్కడ మనకి లోన్ అనేది వెంటనే అయితే అయిపోతుంది అనమాట. ఎలాంటి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను జెన్యూన్ అయిన రివ్యూ అయితే ఇస్తున్నాను. అంటే లోన్కి అప్లై చేసి అమౌంట్ అకౌంట్లో పడ్డాకే నేను వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఎమర్జెన్సీలో మనీ కావాల్సి వచ్చినప్పుడు, ఎవరికైనా ఇమీడియట్లీ మనీ పే చేయాల్సి వచ్చిన సందర్భాలను రూమ్ రెంట్ కట్టడానికో, లేకపోతే ఏదైనా గ్రోసరీ కొనడానికి మీకు చేతిలో డబ్బులు లేనప్పుడు కానీ, ఎక్కడైనా బయట ట్రై చేసినా మీకు దొరకనప్పుడు కానీ, ఇలాంటి యొక్క అప్లికేషన్కి అయితే మీరు రండి. ఇదైతే జెన్యూను. ఎంపడే మనీ అయితే విత్డ్రా అయితే అయిపోతుంది. నేను ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇది సెల్ఫ్ ఎంప్లాయిడ్కైనా, శాలరీ పర్సన్స్కైనా, లేకపోతే ఉమెన్స్కైనా, ఇంట్లో హౌస్ వైఫ్స్కైనా ఎవరికైనా సరే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. మినిమం 500 నుంచి 10,000 వరకు, లేకపోతే మినిమం 500 నుంచి 50,000 వరకు రూపీస్ వరకు ఎంతైనా మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ లోన్కి ఎలా అప్లై చేయాలి, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, 10,000 రూపీస్కి లోన్ తీసుకున్నట్లయితే ఎంత వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది, మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఎప్పుడు పే చేయాలి, ఎన్ని టర్మ్స్లో పే చేయాలి, పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. బ్రాంచ్ పర్సనల్ క్యాష్ లోన్ యాప్ అనమాట. దీన్ని మనం ఇన్స్టాల్ అయితే చేసుకుందాము. ఇలా డౌన్లోడ్లోకి వెళ్ళి మనం ఇన్స్టాల్ అయితే చేసుకోండి. తర్వాత దీనికి సంబంధించిన రివ్యూస్ అయితే మేము చూసుకోవచ్చు. ఫుల్గా 4.5 అయితే రేటింగ్ అయితే ఇచ్చారు. సూపర్ అనమాట. అంటే చాలామంది దీంట్లోంచి పర్సనల్ లోన్ అయితే తీసుకున్నారు. మనం ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఓపెన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కొత్త యూజర్స్ అయితే మీరు స్టెప్ బై స్టెప్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, చూడండి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్తో మీ యొక్క మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అయితే అయిపోండి. సో డైరెక్ట్గా మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జిటింగ్ యూజర్లు అయితే మీకు డైరెక్ట్గా పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. లేదా కొత్తగా వాళ్ళకైతే మీకు జస్ట్ మీ యొక్క సెల్ఫ్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్, జస్ట్ అంతే, ఇంతకన్నా మించి ఏమైనా ఉండదండి. మ్యాక్సిమం కొంతమందికి అయితే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వగానే వారికి ఒక అమౌంట్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకుని ఇలా మనం యాప్లోకి అయితే ఎంటర్ అయిపోవాలి. ఇక్కడ లోన్స్ అని కనిపిస్తుంది కదా, హోమ్ పక్కన లోన్స్. ఈ లోన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 10,000, 80,000, 8,000, 6,000, 4,000, 2,500, 1,500, 1,000 ఇలా 500 వరకు అయితే మనకి లోన్ అమౌంట్ అనేది మీకు చూపిస్తుంది. ఫస్ట్ టైం తీసుకున్నట్లయితే మీకు మినిమం 500 నుంచి 50,000 రూపీస్ వరకు మీకు చూపిస్తుంది. మనం ఈ లోన్ పొందటానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సిన పని లేదు, ఎలాంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వాల్సిన పని లేదు, ఎలాంటి శాలరీ స్లిప్ కూడా, పే స్కేల్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీకు మీ ఖర్చులకి ఎంత అమౌంట్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మొత్తం ప్రొసీడింగ్స్ అయితే చూద్దాం, తీసుకోవాలా తీసుకోకూడదో కూడా నేనైతే ఈ వీడియోలో చివరిని మీకు తెలియజేస్తాను. ఇక్కడ 10,000 మీద ప్రిన్సిపల్ అమౌంట్ మీద మనం కంటిన్యూ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలో సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇక్కడ చూడండి, మనకి సెలెక్ట్ లోన్ టర్మ్స్ అమౌంట్ అంటే మీరు ఎన్ని మంత్స్లో కడతారు, 2 మంత్స్లో కడతారా, 3 మంత్స్లో, 4 మంత్స్లో కడతారా, మీకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం 2 మంత్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. 10,000 అమౌంట్కి 62 డేస్ అయితే టైం అయితే ఇస్తారు. మనకి ప్రాసెసింగ్ ఫీజ్ అసలు జిఎస్టీ కలిపి 943 రూపాయలు అయితే డిడక్ట్ చేస్తారు. మనకి ఫైనల్గా అమౌంట్ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ చేసేది 9,057 రూపాయలు. సో ఇంట్రెస్ట్ మనం కట్టాల్సింది 676 రూపాయలు. సో మనం తీసుకున్నటువంటి 10,000 రూపాయలకి మనం ఇంట్రెస్ట్ కట్టాల్సింది 676 రూపాయలు అనమాట. కంటిన్యూ చేసినట్లయితే మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. అప్లై అయితే చేసుకోవడమే. సో మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుందంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది, ఇచ్చేయాలి. ఒకవేళ మనకి 2 నెలలు కాదు, మనం 4 నెలలు ఈఎంఐ పెట్టుకొని అమౌంట్ తక్కువగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, సో ఈఎంఐలు అనమాట మొత్తం 4 వస్తాయి.
డేట్ల వారీగా చూపిస్తుంది అనమాట మంత్లీ. మనం ఈ రోజుని తీసుకున్నట్లయితే మనకి 8వ తారీఖున 4వ నెల, 8వ తారీఖున 5వ నెల, ఇలా మనకి 4 మంత్స్ అయితే ఈఎంఐ పే చేయాల్సి వస్తుంది. ఎవ్రీ మంత్ 2831 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో మీకు ఈ యొక్క ఆప్షన్ అనేది మీకు బెటర్ అనిపిస్తే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు 10,000 రూపీస్కి మనకి 899 రూపాయలు కట్ అవుతుంది. జిఎస్టీతో కలుపుకొని మనకి అమౌంట్గా ఫైనల్గా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేది 8,939 రూపాయలు. సో ఇంట్రెస్ట్ అనేది 4 మంత్స్కి కలిపి 1,324 రూపీస్ అనమాట. 1,324 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ పడుతుంది. సో టోటల్గా మనం తీసుకున్న 10,000 అమౌంట్కి 11,324 రూపాయలు అయితే మనం తిరిగి వాళ్ళకి పే చేయాలి. సో ఈ యొక్క అమౌంట్ అనేది మనకి విత్ ఇన్ నిమిషాల్లో అయితే మన యొక్క అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి. దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు, ఎందుకంటే నేను గతంలో తీసుకున్నాను కాబట్టి ఇది జెన్యున్ యాప్ అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం ముందుగానే మనకి ఈ యొక్క యాప్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి. ఎవరికైతే కావాలో వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ లోన్ అనేది అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొత్తగా వాళ్ళకైతే ఆధార్ నెంబర్తో మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే అయిపోండి. ఇంకా ఏమైతే పెద్ద డీటెయిల్స్ అయితే ఉండవు. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో సింపుల్ స్టెప్సే ఉంటాయి. మహా అయితే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఇచ్చేయండి. ఓకేనండి. ఆ లోన్కి అప్లై చేయాలనుకుంటే ఇది ప్రొసీజర్ అనమాట. సో మనం ఇప్పుడు చూద్దాం. 6 to 2 డేస్కి ఈ 10,000 రూపీస్కి అప్లై చేసినట్లయితే నేను నాకు చెప్పాను కదా, ఇలా మన బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చేయాల్సి అనమాట. ఇలా ఇచ్చేసినట్లయితే ఇక్కడ మనకి పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మొత్తం మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అగ్రీ అనుకుంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి 10 నిమిషాల్లో అయితే క్రెడిట్ అయిపోతుందండి. దీంట్లో ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్ చదువుకోండి. ఎవరికైతే ఎమర్జెన్సీ పర్పస్లో కావాలో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. మీకు ఓకే అనుకుంటే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ చేయండి. సో మనకి ఇక్కడ చూడండి, అమౌంట్ అయితే మన బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోయినట్టు చూపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ లోన్ అని చెప్పి చూసుకోండి. అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. వీ యూజువలీ ప్రాసెస్ అప్లికేషన్స్ విత్ ఇన్ 12 hours అని చూపిస్తుంది కదా. లేదండి, మన బ్యాంక్ అకౌంట్ చేసుకున్నట్లయితే మన అకౌంట్లోకి డిస్ట్రిబ్యూట్ మీ ముందే అయిపోయింది కదా. డిస్ట్రిబ్యూట్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడే మనం అప్లై చేసిన 1 నిమిషం లోపే మన ఇంకా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే చేశారండి. ఇది బెస్ట్ అనమాట. అంటే మెయిన్ ఇక్కడ మనకి లోన్ అనేది వెంటనే అయితే అయిపోతుంది అనమాట. ఎలాంటి డౌట్ అయితే ఉండదు. వెరిఫికేషన్ అనేది అని చెప్పి ఒక టైం అయితే ఎక్కువసేపు అయితే తీసుకోరు, వెంటనే మనకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. ఓకేనండి. ఈ విధంగా సింపుల్గా మన బ్యాంక్ అకౌంట్కి అనేది అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనండి. మనం రీపే చేయాల్సిన అమౌంట్ కూడా మనకు ఫైనల్గా చూపించేస్తుంది. మన బ్యాంక్ అకౌంట్కి ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందో కూడా చూపిస్తుంది. మొత్తం చెక్ చేసుకోవచ్చు. సో మన బ్యాంక్ అకౌంట్కి మెసేజ్ కూడా వచ్చేసింది కదా. సో నో ప్రాబ్లం అనమాట. సో మనం పే చేయాల్సిన అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. మేక్ ఏ రీపేమెంట్ మీదకి వెళ్ళి కన్ఫర్మ్ రిసిప్ట్ ఆఫ్ లోన్ అని చెప్పి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించింది ఇదండి విషయం అనమాట. మనీ మీకు బయట ఫస్ట్ ట్రై చేయండి. మీకు బయట ఎక్కడ దొరకని పక్షంలో ఈ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. పేపర్లెస్ అండి. సింపుల్గా మన మొబైల్ ఫోన్ నుంచే మన ఇంట్లో నుండే మనం ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది బెస్టే. బట్ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. మినిమం మనకు 10,000కి మనం తీసుకున్నట్లయితే మనకి 9,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. మనం తిరిగి పే చేయాల్సింది ఎంత? 1,676 రూపాయలు 2 మంత్స్కి. సో ఇంట్రెస్ట్ అదనమాట. మీకు నచ్చినట్లయితేనే మీరు అప్లై అయితే చేసుకోండి. అది కూడా మీకు ఎమర్జెన్సీ పర్పస్లో లోన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ చూపిస్తుంది. దీనికైతే యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనండి. అంటే మీరు వేరే యాప్స్ అన్నీ దీనిలాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే డేంజర్ అనమాట. అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు, లింక్స్ అనేది క్లిక్ చేయొద్దు. జెన్యున్గా ఇలా రివ్యూస్ ఇచ్చి ఎవరన్నా మీకు బెటర్ అనిపిస్తే కనుక జెన్యున్గా ఎవరన్నా తీసుకున్నట్లయితే అలా మీరు ట్రై చేస్తే చాలా మంచిది. లేదు మీకు బిగ్ అమౌంట్ అంటే 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ అమౌంట్ కావాలనుకున్నప్పుడు క్రెడిట్ లోన్ యాప్ లేకపోతే మనీ వ్యూ లోన్ యాప్, నావీ పర్సనల్ లోన్ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. అవి కూడా చాలా ట్రస్టెడ్, జెన్యూన్ అనమాట. మీకు లోన్ అయితే బిగ్ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఒకసారి అప్లై అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.